స్క్రిప్ట్ రాసేటప్పుడు ముఖ్యంగా విష్ణు గారనమాట. కథ అంతా తయారు చేశారు. ట్రీట్మెంట్ అంతా వాళ్ళంతా చేశారు. కానీ నేను డైలాగ్ రాయడానికెళ్ళినప్పుడు విష్ణు గారు డే 1 నుంచి చెప్తున్నదేంటంటే, "ఆకెళ్ళ గారు మీరు చాలా సింపుల్‌గా ఈ జనరేషన్ పిల్లలకి, మా పిల్లలు కూడా అంటే వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలనుకోండి. వాళ్ళు 7థ్ క్లాస్, 8థ్ క్లాస్ చిన్న పిల్లలు కూడా. మన చిన్న పిల్లల దగ్గర కాన్వెంట్‌లో చదివే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అర్థం కావాలి. అలాగని పెద్దవాళ్ళ వరకు అర్థం కావాలని ఏదో ఒక నార్మల్ భాషలా కాకుండా, హ్మ్. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగానే రాయండి. కానీ సింపుల్ భాషలో రాయండి. ఏదో కాంప్లెక్స్‌గా రాసి, మనకి ఉన్న భాషా పటిమ మొత్తం చూపెట్టాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా వెళ్ళండి. మనం హ్మ్. మాట్లాడుకున్నట్టుగా వెళ్ళండి" అన్నట్టుగా రాసామండి. అందుకే మీకు ఉదాహరణకి 'తిన్నడు' అతను రియలైజ్ అవుతాడు చూడండి. రియలైజ్ అయ్యి హ్మ్. అతను హ్మ్. శివుడి దగ్గర మాట్లాడతాడు కదా! ప్రత్యేకంగా ఆ సీన్ గురించి అయితే విష్ణు గారు సలహాలు చెప్పారు. "సార్ నా లైఫ్‌లో ఒక ఐకానిక్ సీన్ లాగా ఉండిపోవాలి. మీరు ఎట్లాగైనా దాన్ని 2 పేజీలు రాసినా, 3 పేజీలు రాసినా" అంటే పేజీలనేవి కాదు సార్. హ్మ్. ఆ ఎమోషన్స్ అన్నీ వచ్చేట్టు రాయండి అంటే రాసామండి.